నమ్ము రేవంత్ రెడ్డి? పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలక్టరల్ బాండ్లు తీసుకొచ్చి పెడుతుండే మా నరసన్న పక్కన. ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టరల్ రోల్స్ ఇచ్చిర్రు 10 కోట్ల రూపాయలు అని అన్న రాసిస్తున్నాడు. ఎలక్టరల్ రోల్స్ ఏంది, దాని సంగతి ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడాను. టుడే ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. కానీ ఇలా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అరవిందో కంపెనీ కానీ అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇంకో 3-4 కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లు ఈ పహానీలలో ఎంట్రీ చేస్తుర్రన్న. వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నేను చెప్పిన పేర్లు మీడియా ముందు నిత్యానంద రెడ్డి గారు మీరు బాధపడొద్దు, ఇది నా రిపోర్ట్ కాదు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై ద జాయింట్ కలెక్టర్. సీసీఎల్ఏకి పంపించిన రిపోర్ట్లో మీ అందరి పేర్లు రాసింది, మీరందరూ దరఖాస్తులు పెట్టిందని రాసింది. అందుకనే మీరు పేర్లన్నీ కూడా బయటికి చదవాల్సి వచ్చింది. ఈ బ్రీఫ్ నోట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ గ్యాప్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఏరియాని అదొకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. 85 ఎకరాల బిలా దాఖల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి? కేసీఆర్ అమ్మిన 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమికి మా అంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది మ్యాక్సిమం అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన 100 ఎకరాలు అమ్మితే 100 కోట్లు ఇంటూ 100 ఎకరాలు. ఆయనకు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయో రాలేదో, రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు. కానీ ఇలా ఈ 85 ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరు ఏం పంచుకున్నారు, పోలీసు వాళ్ళకి ఏం పోయింది నాకు తెలియదు. కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద 17 కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత, వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా 85 ఎకరాల భూమి, దాదాపు 1200 కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాకు తెలియదు, ఆ నెంబర్లు ఏడేసిరో నాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద ఎత్తే సచిన్ టెండూల్కర్ లేక 9, 10 అని నాకు కూడా తెలుస్తుండే. కానీ ఒక మంత్రి బాజాబ్తా దగ్గరుండి చేపిస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్. మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి. అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు. మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్పుదామని వచ్చినాం. ఎలిమెల్లో చెప్తే ఇనొత్తదో ఇనరాదని భాగ్యనగరానికి వచ్చినాం. మీ ఆఫీస్కి 100 గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గారు, మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్, మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టా ఇమని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటిని అన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలి. 85 ఎకరాల బిలా దాఖల భూమి కబ్జాలున్న గిరిజనులకు ఇవ్వాలి. లేదు కాదు కూడదు, ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హెచ్చరిక ఎట్లే చేస్తావు రఘునందన్? కేసు అవుతుంది కదా భయపట్టిస్తే. మాకు తెలుసు లగచర్లలో మీరు కేసులు పెడితే ఏమైనాయో, రేపు మీకు ఏమవుతుందో కూడా తెలుసు. అందుకని గిరిజనుల పొట్ట కొట్టకుండ్రి. 3 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ కుటుంబం కోట్ల చుట్టూ తిరుగుతూ అమాయకులు తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా వకీల్ ఖర్చులను భరిస్తూ ఇంత చేసుకుంటూ వచ్చారు. వీళ్ళ కొంచెం సపోర్ట్ చేస్తుండని మైపాల్ గౌడ్ గారిని అండర్ గ్రౌండ్లో ఉంటే నేను ఇప్పుడు దోలుకొచ్చిన మీడియా ముందుకి. గేట్ బయట ఉన్న పోలీసు వాళ్ళు చూడూరు ఉన్నారు, మైపాల్ గౌడ్ ఈయన పట్టుకపోయే ధైర్యం ఉంటే రాండి, నేనున్నా, ఎట్లా పట్టుకపోతారో చూస్తాం. కాబట్టి రేపు ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసే అప్పీల్, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తాం, డీజీపీ గారికి ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ మీకు కాపీలు ఇస్తాం. ఇప్పుడు ఈ 2 చూసిన తర్వాత మా గిరిజన బిడ్డల డిమాండ్లో న్యాయం ఉందనుకుంటే, పోలీసు వాళ్ళు చేస్తుంది అన్యాయమని మేము తీసుకొచ్చినటువంటి డ్రోన్ కెమెరా ఫోటోల్ని మీరు నమ్మితే దయించి రేపు ఉదయం 11 గంటలకు రండి. మీతో పాటు నేను, నాతో పాటు అక్కడ ఉండేటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు దున్నుకున్నటువంటి భూముల్ని చూపిస్తారు. దాదాపు 1200 నుంచి
1500 కోట్ల విలువైనటువంటి భూములు కాపాడేందుకు మాతో కలిసి రావాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.